హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షహరీస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఇప్పుడు చేసుకునే సాంబార్ పప్పుకి బెస్ట్ రీప్లేస్మెంట్గా ఈజీ అండ్ టేస్టీ వెజిటేబుల్ మజ్జిగ పులుసు చేసి చూపించబోతున్నానండి. సాంబార్ చేసుకునేంత టైం లేకపోయినా లేదా ఈజీగా క్విక్గా అయిపోవాలి అనుకున్నప్పుడు అచ్చం సాంబార్ లాగే చేసుకునే బెస్ట్ రెసిపీ అండి ఇది. అంతేకాకుండా ఇందులో యూస్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మెయిన్గా ఇందులో యూస్ చేసే మజ్జిగ వల్ల మన బాడీకి కావాల్సినంత కూల్నెస్ కూడా అందుతుంది అండ్ ఫుడ్ కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అలాగే కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక ఆనియన్ తీసుకుని దాన్ని స్లైసెస్గా కట్ చేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకుని వాటిని కూడా స్లైసెస్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటా తీసుకుని అది కూడా స్లైసెస్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 4 or 5 బెండకాయలు తీసుకోండి. కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది. సో అవి కూడా చూపిస్తున్నట్టుగా పీసెస్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే బ్రింజాలు కూడా ఒక 2 తీసుకుని స్లైసెస్ చేసుకొని పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే కనుక ఒక 4-5 ములక్కాడ ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోండి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. సో అందుకే ముందే వేసాను. ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి. అలాగే గుప్పెడు కరివేపాకు వేసుకోండి. అవి వేగిన తర్వాత ఆనియన్ స్లైసెస్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న బ్రింజాల్, వంకాయ ముక్కలు అండ్ అవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా స్లైసెస్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగనిద్దాము. ఇందులోనే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం మగ్గాలండి. అవి మగ్గేలోపు మనం పక్కన పెరుగుని రెడీ చేసుకుందాము. అండ్ మీరు ఇక్కడ పెరుగు ఏ కప్పుతో తీసుకుంటే శనగపిండి కూడా అదే కప్పుతో ఒక పావంతు తీసుకోండి. పెరుగు 1 కప్పు, శనగపిండి 1/4 కప్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్టు, అలాగే చాలా అంటే చాలా తక్కువ జస్ట్ ఒక చింతకాడ కొంచెం వాటర్లో వేసుకొని పిసికేసి పోసుకోండి. పెరుగు పుల్లగా ఉంటే కనుక ఇక్కడ చింతపండుని స్కిప్ చేసేసుకోండి, లేదంటే పులుపు ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఆ పెరుగు అందులో వేసేసుకుని నెక్స్ట్ మీరు ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నారో దాంతో ఒక 2 or 3 కప్స్ వాటర్ పోసుకోండి మీ చిక్కదనాన్ని బట్టి. సో ఫస్ట్ కొద్దిగా పలుచగానే ఉండాలి, అది చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పలుచగా ఉండాలండి. చూడండి మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 10 మినిట్స్ మరిగించేసుకుని దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ అండ్ క్విక్గా ఎలాంటి పప్పు ఉడకపెట్టే పని లేకుండా సాంబార్ స్టైల్లోనే మనం ఈ వెజిటేబుల్ పెరుగు పచ్చడి లేదా వెజిటేబుల్ మజ్జిగ పులుసుని చేసేసుకోవచ్చండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అట్లీస్ట్ 10 డేస్కి ఒకసారైనా దీన్ని చేసుకుంటే మనకి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ అలాగే బాడీకి కావాల్సినంత చలవ కూడా చేస్తుంది. సో కంపల్సరీ ఇది ట్రై చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.